క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. గత అధ్యాయంలో ఐగుప్తుకు సంబంధించి లేదా బబులోను, అషూరు లేదా మోయాబు ఇలాగా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ అధ్యాయంలో తన సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి 3 వచనాలు చూడండి. దర్శనపు లోయను గురించిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మెడల మీదకి ఎక్కి ఉన్నారు? అల్లరితో నిండి కేకలు వేయి పురమా, ఉల్లాసముతో బెబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైది. మీలో దొరికిన వారందరూ పట్టుబడి దూరమునకు పారిపోయేది. ఇజ్రాయేలుకు తన ప్రజలకు కలిగినటువంటి దుస్థితిని వివరిస్తున్నాడు. అయితే ఆ ప్రధాన కారణాన్ని 8 నుండి 11 వచనాలు మనం చూస్తాం. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మటుకు పడిపోయిందని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇళ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇళ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టించితిరి. ఆయనను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వాని మీరు లక్ష్య పెట్టకపోతుంది. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలోనూ, దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయంలోనూ ఈ అనుభవాలన్నీ మనం చూడగలుగుతాం. కాకపోతే తన ప్రజలపైన దేవుడు ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే, తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. వారి సామర్థ్యాన్ని నమ్ముకుంటున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు, లేదా కాలువలు చెరువులను బాగు చేస్తున్నారు, శత్రువును అడ్డగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి పితరులకు వారికి ఆధారమైనటువంటి దేవుని యందు వారి లక్ష్యం ఉంచటం లేదు. ఓ ప్రాచీనమైన ప్రఖ్యాతిగాంచిన ఒక కథ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక దేశం నుండి మరొక దేశానికి ఆ సరుకు రవాణా చేస్తున్నటువంటి ఒక భారీ నౌక ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది. యథావిధిగా అనేక రకములైనటువంటి సరుకులతో పదార్థాలతో ఆ నౌకను నింపేశారు. ఇక ప్రయాణం కొనసాగించాల్సిన సమయంలో ఆ నౌక యొక్క ఇంజన్ అది స్టార్ట్ కాకపోవటం, ఆ షిప్లో పనిచేస్తున్నటువంటి ఆ క్రూ టీం అంతా ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. అయితే ఆ పట్టణంలో ఒక వృద్ధుడు ఈ షిప్స్కి సంబంధించినటువంటి మెకానిక్ ఉన్నాడని వారు తెలుసుకొని ఆయనను పిలువనంపారు. ఆయన వచ్చి ఆ షిప్ అంతా పరిశీలించి దాని ఇంజిన్ అంతా కూడా పరిశీలించి తన చేతి సంచిలో నుంచి ఒక చిన్న సుత్తి తీసుకొని ఒక ప్రదేశంలో పదే పదే ఆ ఇంజిన్ని ట్యాప్ చేయడం మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత ఆ ఇంజిన్ ఆన్ అయిపోయింది. చూస్తున్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ కానీ, ఆ షిప్ని నడుపుతున్న వారు కానీ. వారిలో కొందరైతే ఇలాగన్నారు, ఓహో ఇది చిన్న పనే, ఆ సుత్తితో ఎవరైనా కొట్టగలుగుతారని. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు, ఈ సుత్తితో ఎవరైనా కొట్టగలుగుతారు, కానీ ఎక్కడ కొట్టాలో దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి, దాన్ని కనుగొనాలి. మరి ఆ వృద్ధుడు రాకమునుపు ఆ చిన్న పని వారిలో ఎవరైనా ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ సరి చేయాలో వారు దాన్ని గుర్తించలేకపోయారు. ఇక్కడ ఇజ్రాయేల్ జనం, యూదా జనం చేస్తున్న పని అదే. దేవుని యొద్ద తమ సంగతి విచారించకుండా, ఆయన మీద లక్ష్యం ఉంచకుండా, స్థితిగతులన్నీ ఆయన ద్వారా సరి చేసుకోకుండా తక్కిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మనం కూడా తరచుగా మన ఎదుటినటువంటి సమస్యలను ఇలాగనే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటాం. ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద లార్డ్, హీ ఈజ్ ఓన్లీ ద రెమెడీ. మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయనే. తిరిగి మనం ఆయన వద్దకు రావాలి. ఇటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తూ ఒక పిలుపునిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకున్నటకును, గోనెపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మల్ని పిలవగా. మరి దాన్ని సద్వినియోగపరుచుకున్నారా? ఉపయోగించుకున్నారా? ఏడ్చి ప్రలాపించారా? గోనెపట్ట కట్టుకొని ఉపవసించి ప్రార్థన చేశారా? వారి ఆలోచన చూడండి 13వ వచనంలో, ఎలాగూ రేపు చచ్చిపోదుము గనక త్రిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినచ్చు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి ఉపవసించండి, గోనెపట్ట కట్టుకోండి, పశ్చాత్తపడండి అని పిలుపునిస్తుంటే, ఎలాగూ దేవుని ఉగ్రత రానే వచ్చింది, మనం మరణిస్తామని ఇదిగో మరి సెలవిస్తున్నాడు,
కనుక ఎలాగో చనిపోతాం కనుక ఉన్న కాసింత సమయమైన తిని తాగి మనం సుఖిద్దాం అని ఆలోచన చేస్తున్నారు. యెషయా 32:11లో సుఖాసక్తి గల కన్యలారా వణకుడి, నిర్విచారులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. అలాగే యోవేలు 2:17లో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠముకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానముకు అప్పగింపకము, లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలెను. విశ్వాసులు, యాజకులు, ప్రజలందరూ దేవుని యొద్ద ఓ ఎజ్రా వలె, ఓ నెహమ్యా వలె పాపములు ఒప్పుకుంటూ, ఇతరుల పాపములు ఒప్పుకుంటూ, పితరుల పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడి సంగతులను సరిచేయబద్దులమై ఉన్నాం. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్పిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము, మోసపోకుడి అంటున్నాడు. దుఃఖపడేదానికి, పశ్చాత్తాపడేదానికి దేవుడు పిలుపునిస్తుంటే ఎలాగో చనిపోతాం కదా తిందుము తాగుదము అనుకున్నటువంటి జనం చూడండి. పునరుత్థానం లేకపోతే అలా ప్రవర్తించాలి. పాపము చేయకుండా నీతి ప్రవర్తన కలిగి నిరీక్షణతో ఎదురు చూడడానికి గల కారణం పునరుత్థానమే కదా. ఈ దిన పాఠాన్ని ఈ వచనంతో నేను ముగించగోరుతున్నాను. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 14వ వచనం. దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేసి ప్రజలు ఇలాగ ఆలోచిస్తున్నందున వారు వినవలసినటువంటి వర్తమానం చూడండి. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినపడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణం కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియు అగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. నేను నా కనులారా పరిచయస్తులను ఎంతోమందిని చూశాను. మరణ పడక మీద ఉండి కూడా పశ్చాత్తపడకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఆ నొప్పిని అలాగే భరిస్తూ మరణించిన వారు. నా దేవుడు మిమ్మల్ని విడవకుండా మీ హృదయములలో దేవుని పట్ల భయభక్తులు పుట్టించే ఆత్మనుంచాలన్నది నా ప్రార్థన. అటు కృప దేవుడు మీకు మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.